అన్న చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, చచ్చిపోతున్నావన్నా, రా అన్నా. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया. సారీ అనయ్య, దాటేశాడు అన్నయ్య. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. చాలు చాలు, ఈ మాత్రం చాలు. నా పని అయిపోయింది అనుకున్నారా? అబ్బాయిలు తిరిగిపోయారే, ఏమున్నాడే. ఇప్పుడే ఒకడు ఎంటర్ అయ్యాడే, అచ్చం టర్కీ కోడ్లా ఉన్నాడు. అసలుడే గాని మహానుభావుడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అతనికి ఈ అవకాశం ఇవ్వడానికి గల కారణాలు ఏంటో చెప్పండి. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జా అని లెగుస్తుందండి. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. పది సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. రేపు పొద్దున మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికి ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. నేనెవడో ఎవరికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. గుడి కట్టొచ్చు. వాడు కేంద్ర కట్టుకుని కాలి కూర్చున్నాడు కానీ ఒకసారి బయటకు వచ్చాడు అనుకో గుడి కట్టొచ్చు. జై రామ్ జై జై. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. 2026 లో ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ కూడా ఒకటే ఒక నేమ్, మెగా పవర్ స్టార్, సారీ మెగా పవర్ యాక్టర్ రామ్ చరణ్. ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి.